మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నల్లగొండ జిల్లా విప్పర్తి మండలం కాజీరామారంలో ఉన్నాం మనం. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు నకరకంటి సైదులు గారు నిన్న ఆదివారం తెల్లవారుజామున మరణించడం జరిగింది. ఏం పేరు మన పేరు? నా పేరు పెద్ద సైదులు. ఓకే, సైదులు మీతో ఎట్లా ఉంటుంది? సైదులు నా దగ్గర మంచిగా ఉండేది. మేము ఇప్పుడు కలిసి కూడా ఉద్యమ దాంట్లో తిరిగినాం. అప్పట్లో మేము జెండాలు కట్టిస్తున్నప్పుడు కూడా మా బావే ముంగలు నడిచి కట్టించిండు. ఆయనే చనిపోయాను. ఆయన ఇది మన చెగల శ్రీనివాసరావు సార్ ఎమ్మటి తిరిగేటోళ్ళం, అనిల్ కుమార్ సార్ ఎమ్మటి తిరిగేటోళ్ళం. అప్పుడు ఇక మేము పార్టీలకు ఏడు ఉన్నా కూడా మేము పోయేటోళ్ళం. ఏడ పార్టీలు ఉన్నా ఏది ఉన్నా మేము చేస్తాం. హఠాత్తుగా ఇది చనిపోవడం జరిగింది. ఆయన అది తలుచుకుంటేనే మనసుకు బాధ అనిపిస్తుంది. అంత మంచి వ్యక్తి ఎట్లా ఇదైందో ఏమైందో తెలియదు మాకు. హార్ట్ అటాక్ వచ్చిండ్రు, చనిపోయిండు. ఇక ఆయన తీసుకొచ్చినాం, ఇక ఎంత చేసినాం. సార్ నిన్న అనిల్ కుమార్ సార్ ఇట్లా వచ్చారు. ఇక మరి వీళ్ళు గవర్నమెంట్ ఏమన్నా ఇస్తే ఆ పిల్లలకు కూడా సహాయపడుతుంది ప్రభుత్వం ఏమన్నా ఇస్తే. లేకపోతే మా కోమరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి గారుగా వాళ్ళు కొంచెం ఇచ్చినా కూడా చాలు మాకు. ఆ పిల్లలకు ఇద్దరే వాళ్ళకు ఇల్లు లేదు, ఆకి లేదు, ఏది లేదు. వాళ్ళకి ఏది లేదు సార్. అది వాళ్ళకి ఏమన్నా పెట్టి తెలుసుకుంటే పెడితే మంచిగా ఉంటుంది, సహాయం చేస్తే మంచిగా. కూలి పని చేసుకుని మరికేటోళ్ళు నిన్న మొన్న వాళ్ళు అక్కడ చదువుకుంటూ పోతే అక్కడ పోయి కూడా వాళ్ళు ప్రైవేట్ దాంట్లో చేసుకుంటూ ఉర్రు. ఇప్పుడు వాళ్ళకి ఏది లేకుండా అయింది. జీవనాధారం వాళ్ళ నాయన ఉండి మాట్లాడుతూ వాళ్ళ నాయన ఏదన్నా కూడా ఇప్పుడు ఆయన లేకుండా పోయేసరికి ఆ పిల్లలకు ఏది లేకుండా అయింది. ఆ పిల్లలకి ఏమైనా సహాయం ప్రభుత్వం నుంచి సహాయం కానీ మంత్రి నుంచి సహాయం కానీ అందిస్తే మంచిగా ఉంటుందని మా యొక్క అభిప్రాయం. మా అన్న లేనందుకు మాకు చాలా బాధ. ఇట్లా చనిపోతాడని మేము అనుకోలేము. మన ఆదివారం నాడు కూడా మేము ముగ్గురం కలిసే ఉన్నాం. మళ్ళీ నేను ఆదివారం నాడు గవర్నమెంట్ నుంచి ఏదన్నా మా అన్నకు పేదవాడు ఏదన్నా సాయం చేయాలి. వెంకరెడ్డి సార్ అయినా మంచిగానే ఉండేది, మా అన్న అనిల్ పంతులకైనా మంచిగానే ఉండేది, శ్రీనివాసరావు పంతులకు కూడా మంచిగా ఉండేది. నిన్న ఉదయం 8-9 గంటల ప్రాంతాన నాకు ఫోన్ వచ్చింది. మామ ఇట్లా సంగతి మామ చనిపోయిండు అని చెప్పారు. ఎవరురా ఎట్లా అంటే ఇట్లా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందో అక్కడి నుంచి తీసుకొస్తారు అని చెప్పారు. తెలంగాణ ఉద్యమాల బాగానే చురుగ్గా పాల్గొనేది. చెకిల శ్రీనివాసరావు పంతులైనా చెకిల వాణిలైనా అలా కుడి ఎడం భూజం లెక్క ఉండేది. చురుగ్గా మాతోటి కూడా మంచిగా ఉండేది. మా గ్రామంలో అందరితో, మా అన్నదమ్ములలో కూడా, మా బంధుత్వంలో కూడా అందరితో మంచితో కలిసిమెలిసి మీరు చక్లం శ్రీనివాస్ గానీ చక్లం అనిల్ గానీ అంటే వీళ్ళ పేర్లు బాగా చెప్తారు. అంటే వాళ్ళకి మొదటి యాత్రలో వచ్చారు. అనిల్ సునీల్ ఇద్దరు వచ్చారు. వాళ్ళకి అనుకూలంగా ఉండేది. ఎక్కడికైనా ఎక్కడ పోవాలన్నా కానీ ఈ అనిల్ తో పాటు ఎక్కడికైనా పోయేది. అంటే చిన్నప్పటి నుంచి అంటే మీకు తమ్ముడుగా అసలు ఎట్లా ఉండేది సైదులు మాకు మంచిగానే ఉండేది. మా తమ్ముడు కాబట్టి అందరితో మంచిగానే ఉండేది. మా అన్నదమ్ముల్లో, మా కుటుంబంలో ప్రతి ఒక్కరితో మంచిగానే ఉండేది. పలకరించేది, మంచిగానే ఉండేది. ఆయన వ్యవసాయం పని చేసేది, వృత్తిరీత్యా గీత కార్మికుడిగా చేసేది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అసలు ఏం చేసినాడు? మొదటగా చెప్పాలంటే మా అన్న ఇంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే మా అన్న ఒకప్పుడు తెలంగాణ కోసం ఆకాంక్షించిన వ్యక్తుల్లో మా అన్న మొదటి వరుసలో ఉంటాడు. చెక్లం అనిల్ కుమార్ దగ్గర కుడిభుజం లాగా పనిచేసినటువంటి వ్యక్తి, ఎప్పుడైనా క్రియాశీలకంగా ఉండేటోడు. ఏ ఉద్యమాలు అయినా కానీ ఆయనతో పాటు ఉండి వెన్నంటే ఉండి తెలంగాణ కోసం ఎన్నోసార్లు అహర్నిశలు పోరాటం చేసినటువంటి వ్యక్తి. చెక్లం అనిల్ కుమార్తో పాటు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి చెక్లం శ్రీనివాసు గారితో కూడా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి మా అన్న. కానీ అలాంటి వ్యక్తి అలా గుండెపోటుతో పోయింది. మేము అందరం తట్టుకోలేకపోయినాం వాస్తవానికి. ఎర్లీ మార్నింగ్ ఏంది అసలు ఇంత చిన్న వయసులో ఎట్లా ఉండేటువంటి యాక్టివ్గా తిరిగే వ్యక్తి ఒకేసారి చనిపోయేసరికి ఊరంతా ఒక బాధాతప్త హృదయాలతో శోక సంద్రంలో మునిగిపోయిందని మేము అంటే సైదుల్ గారు అంటే వృత్తిరీత్యా ఏ పని చేశారు? వృత్తి వ్యవసాయం చేసేది. అట్లే మా వృత్తి గౌడవ వృత్తి, గీత కార్మిక వృత్తి చేసుకుంటూ ఉండేది మా అన్న. అట్లే ఇక ఇప్పుడు అది చేస్తూ మళ్ళీ నల్గొండలో కూడా దగ్గరలో ఉన్న పట్టణంలో కూడా వేరే చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా జీవనోపాధి సాగిస్తుంది. అంటే గుండెపోటుతో మరణించింది సైదులు. అంటే ఎట్లా జరిగింది అంటే ఏం జరిగిందంటారు? వాస్తవంగా ముందుగా మీ
సుమన్ టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా తెలంగాణ వందనాలు తెలియజేస్తూ నకరికంటి సైదులని మా పెదనాయన కొడుకు మాకు తమ్ముడైతాడు. ఆయన వాస్తవంగా 2001 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. అప్పటి నుంచి చెక్కిలం అనిల్ కుమార్ టీఆర్ఎస్ పార్టీ ఈ నల్గొండ నియోజకవర్గం వల్ల టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉండే. ఆయన ఎమ్మటి ప్రధానంగా తిరిగేది. ప్రతి ఊర్లో కూడా చెక్కిలం అనిల్ కుమారే మొత్తం ఈ పార్టీకి సంబంధించిన దిమ్మెలు కూడా కట్టేయడం జరిగింది. వాటిల్లో కూడా ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ దిమ్మె కూడా ఇప్పుడు చనిపోయిన నకరికంటి సైదులే ఫస్ట్ ఈ ఊరికి స్తూపం పెట్టి ఒక స్తూపం కట్టి బీజేపీ వేయడం జరిగింది. అదేవిధంగా 2009లో తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం ఊపందుకున్న సమయంలో కూడా ఊర్లో ఒక టెంట్ వేసి నిరాహార దీక్ష దాదాపు 10-15 రోజులు మేము చేయడం జరిగింది అందరం కలిసి. దాంట్లో నేను కూడా సాంగ్స్ పాడడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను కూడా తిరగడం అవన్నీ కూడా జరిగింది. తమ్ముడు ఎందుకంటే చాలా ఇంకా టీఆర్ఎస్ పార్టీ అయినా తెలంగాణ ఉద్యమం అయినా అతనికి చాలా ఇష్టం. ఎక్కడ ధూమ్ధాం జరిగినా సార్ అనిల్ కుమార్ ఎమ్మడి కూడా తిరిగేది. ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి అనిల్ కుమార్ ఎమ్మడి తిరిగేది. మీరు ఎందుకంటే ఆ పేపర్లో వాడడం వల్ల మీరు ఈ ఊరికి వచ్చినందుకు మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆయనకు కూడా ఇద్దరు పిల్లవాళ్ళు, ఇద్దరు మగ పిల్లలు ఉండరు. వాళ్ళ అన్న ఉన్నాడు, ఇంకొక పెద్ద ఇంకో తమ్ముడు ఉన్నాడు. అయితే ఇంకా మా వదిన ఉన్నది ఆమె. ఎందుకంటే ఇక అట్లాంటి ఉద్యమకారులు ఈనాడు ఎంతో మంది అలా తెలంగాణలో చాలా మంది ఇట్లా రకరకాల గుండెపోటు నిన్న నిన్న తెల్లారి గట్ల 5:30కు రావడం జరిగింది. ఇంతకుముందు ఒకసారి రావడం జరిగింది. సరే అన్నత కాలంలో మరణించినందుకు తమ్మునికి జోహార్లు అర్పిస్తూ ఇక్కడ మీ సుమన్ టీవీకి ఇక మా కాడికి వచ్చి సైదుల్ గారు ఒక విషయం అంటే మలిదశ ఉద్యమంలో మన నకరకంటి సైదుల్ గారు ఈ ఉద్యమం చేసేటప్పుడు ప్రధాన వక్తలుగా అంటే మన గ్రామానికి వచ్చి ఉంటారు. అంటే ఎవరెవరు వచ్చారు ఆ టైంలో? ఆ టైంలో అంటే ఇప్పుడు అక్కడ అప్పుడు గాదర్ కిషోర్ చాలా మంది వచ్చినప్పుడు తెలంగాణ ధూమ్ధాం పెట్టినాడు. మళ్ళీ రెండోసారి ధూమ్ధాం పెట్టినప్పుడు కోదండరామ్ తీసుకొచ్చాను నేను. కోదండరామ్, శ్రీకాంత్ చారి, తల్లి శంకరమ్మని, అదేవిధంగా చెరుకు సుధాకర్, వెన్నెపల్లి పాండురంగారావు వీళ్ళందరినీ ఉద్యమకారులను అంబటి నాగన్న చాలా మందిని కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధూమ్ధాం కూడా చేయడం జరిగింది. 2 సార్లు చేయడం జరిగింది. మీరు విజువల్స్ లో చూస్తున్నట్టు నిజంగా చిన్న అగ్గిపెట్టెలాగా ఉన్నది ఆ ఇల్లు. చూడండి, మీరు విజువల్స్ లో చూడొచ్చు. అగ్గిపెట్టెలో ఉన్నటువంటి అంత చిన్న కుటుంబము తను చనిపోతే కూడా పెట్టుకోవడానికి ప్లేస్ లేక మనం చూడొచ్చు. ఇక్కడ ఈ పట్టాలు కట్టుకొని కింద మీరు ఒకసారి చూడొచ్చు. ఈ ప్లేస్ లోనే తెలంగాణ కోసం కొట్లాడి ఆహర్నిశలు తెలంగాణ నాకు కావాలి అని చెప్పేసి కొట్లాడినటువంటి ఒక ఉద్యమకారుని యొక్క కుటుంబ పరిస్థితి దీనస్థితిలో ఉన్నది. అంటే తను చనిపోతే పెట్టుకోవడానికి ప్లేస్ లేక చూడొచ్చు. మనం రోడ్డుకి ఇరువైపుల పక్కనే ఇక్కడ ఇంత ఘోరమైన పరిస్థితిలో మన తెలంగాణ ఉద్యమకారుని యొక్క ఆ చనిపోయినటువంటి ఘటన మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని టచ్ చేస్తే ఎవరిని అడిగినా కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, చాలా మంచిగా ఉండేవాడు మాతోటి అన్ని విషయాల్లో. చేదోడు వాదోడుగా ఉండేటువంటి ఆ సైదులు ఈ రోజు మాకు లేకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి తోటి అంటే ఉన్నటువంటి మిత్రుడు కావచ్చు, ఇప్పటిదాకా మనం మాట్లాడినటువంటి వాళ్ళ బామ్మర్ది కావచ్చు, అదే విధంగా సొంత అన్నదమ్ములు నిజంగా కూడా ఆ చిన్న తమ్ముడు వాళ్ళ తమ్ముడు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. వాళ్ళ కొడుకు ఆవేదనని అసలు ఎంత ఘోరంగా చెప్పాడంటే, నాకు ఇప్పటి వరకు మా నాన్న అన్ని విషయాల్లో ఎప్పటికప్పుడు గంటకు ఫోన్ చేసి ప్రతి విషయాన్ని నాకుతో షేర్ చేసుకునేటోడు. అలాంటిది మా నాన్న ఈ రోజు తెల్లవారుజామున చనిపోయిన పరిస్థితి నాకు తెలవగానే నేను పిచ్చోనైపోయానన్న విషయంతో మాట్లాడుతాను. ఇదే కాదు, ఇంకా విషయాలు అంటే తన దగ్గరగా ఉన్నటువంటి అన్ని విషయాలు తనందరూ కూడా పంచుకోవడం జరిగింది. ఇంతే కాకుండా మన సైదులు వాళ్ళ భార్య పార్వతమ్మ గారు కూడా మనతోటే ఉన్నది. ఒక్కసారి ఆ పార్వతమ్మని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎందుకు ఇలా చనిపోయారు? ఏం సార్ మాకేం లేదు, ఎక్కలేదు, మేము కష్టం చేసుకొని బతకాలి. మేము నల్గొండకు ఈడ భూమి లేక ఇల్లు లేక మేము చాలా బాధపడి నా పిల్లలు నేను కష్టం చేసుకొని బతుకున్నానని పోతే నా భర్త ఎండలో కష్టం చేసి ఆటం పాడి బీడవులే చచ్చిపోయాడు సార్. వచ్చి ఇవాళ నా పిల్లలు నేను ఎట్ట బతకాలని ఆలోచిస్తున్నాను సార్. నేను నా కొడుకుల పెళ్లిళ్ళు నేను ఎట్ట చేస్తాను, నాకు తింటాను సార్, నాకు నేను ఎట్ట బతకాలి సార్. ఇప్పుడు నా పిల్లల పెళ్లిళ్ళు ఎట్ట చేసుకోవాలి, నా భర్త మమ్మల్ని దాస్తాడు, తల్లి ముగ్గురు దాస్తాడు, ఎక్కడ పోయిందని మేము ఆలోచన మేము నిన్న తల్లి పిచ్చినలేమి అంటున్నాం సార్. అంటే ఇప్పుడే జరిగిందమ్మా? ఇంతకంటే ముందు గుండెపోటుకు సంబంధించి ఎప్పుడైనా వచ్చిందా? ఇంతకంటే
పోస్ట్ వచ్చింది సార్. వచ్చింది కానీ పోయింది అనుకున్నాం, ఇక రాదనుకున్నాం, మాకు తెలియదు కానీ వచ్చింది, ఆటో మాకు వచ్చింది. ఎమ్మటే ఆటో పడిపోయి హాస్పిటల్ తీసుకుపోయినా కానీ, ప్రైవేట్ తీసుకుపోయినా కానీ తగ్గకుంటుంది. మాకేం లేకున్నా కానీ మా భర్త మంచిగా ఉండాలి, మేము కష్టం చేసుకొని బతికినా చాలు, మాకేం లేకుండా ఏం లేదు. 4 రెక్కలు ఒకటయి మేము కష్టం చేసుకుని బతకాలైపోయినాం అమ్మా సారు. మేము మాకేమీ లేదు, అసలు కనీసం తింటుంది కూడా అన్నం లేదు, మాకు ఉండేందుకు ఇల్లు లేదు. నా పిల్లలు ఎట్ట చదువుకోను, నాకు బాధలు ఎవరికి చెప్పుకోను సార్. నాకు భర్త పోయినాక నేను ఏమైపోవాలన్నా చూస్తున్నా. మీరు ఎవరైనా నన్ను సహకరించాలి సార్. మీరు ఏం చేస్తూ మా బాధలు మీరు ఎట్ట బతకాలని ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి, ఎట్ట చేయాలని, మాకు ఇల్లు లేక మాకు రేపటి వచ్చేస్తున్నాను. నా కొడుకు పెళ్లి కూడా చేయలేకపోయినా భర్త, నాకు ఏం చేస్తున్నారు మేము. చెప్పండి మీ నాన్నగారు మీ విషయం. అయితే అక్కడ బాత్రూమ్ అయ్యేసరికి కళ్ళు కింద పడిపోయి ఓకే తమ్ముడిని ఫోన్ చేసినామని పోయేది. తర్వాత నాకు ఫోన్ చేసి అంబులెన్స్ తీసుకొని కావాలంటే అంబులెన్స్ తీసుకొని పోయినాం. అక్కడ నుంచి కొండారం నుంచి నల్గొండకి తీసుకొచ్చిన సురక్ష హాస్పిటల్. ఓకే సురక్ష హాస్పిటల్ తీసుకొస్తే డీప్ డౌన్ అయిపోతుంది ఏడకాడికి. ఓకే వెంటనే కావట్లేదు, మేడాలందరూ చెక్ చేసారు. ఓకే మేడాలందరూ చెక్ చేసినాక హార్ట్ రేట్ పెరగట్లేదు. ఓకే చెప్పారు ఎంతసేపు అంటే మీరు దగ్గరలో లేరా అంటే నాన్నగారికి? దగ్గరనే పక్కన ఉంది. ఓకే వెంటిలేటర్ అన్ని పెట్టారు కానీ బాడీ అనేది అనుకూలిస్తుంది కానీ హార్ట్ అనేది ఒక్క ఓలే పని చేస్తుంది. 3 ఓవర్లు మూసుకున్నాయి. హార్ట్ రేట్ పని చేయట్లేదు, డీప్ డౌన్ అయిపోతుంది, స్పృహ తప్పిపోతుంది, ఇంకా చనిపోతారు, ఎక్కడ తీసుకొని బతకడానికి చెప్పారు. ఓకే ఓకే అంటే గతంలో ఇంతకు ముందు అట్లా వచ్చినప్పుడు హాస్పిటల్లో డాక్టర్స్ ఏమన్నారు మరి? గతంలో అంటే చిన్నప్పుడు 2012 ఆపరేషన్ అయింది, సర్జరీ అయిందని చెప్పారు. ఓహో ఓకే ఓకే కానీ అప్పుడు చిన్న పిల్లలు మాకు తెలియదు. ఓకే కానీ ఇప్పుడు ఓదప్పి అక్కడ అమ్మమ్మ ఇంటి కనబడిపోతే ఆంబులెన్స్ లో తీసుకొని వచ్చాం. ఓకే ఇంకా చనిపోయింది నాన్న హాస్పిటల్. అంటే నాన్న ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ కోసం కొట్లాడి పెద్దవాళ్ళతో జరిగినప్పుడు ఎవరు కూడా అంటే హెల్ప్ చేయలేదు అట్లా? నిన్న వచ్చి చిక్కలేమని కుమార్ వచ్చి నిన్న మా సారు రాజిరెడ్డి సార్ నేను అనేది చనిపోక ముందు తనకు హార్ట్ డాక్టర్ అని చెప్పేసి ఆపరేషన్ జరుగుతున్న టైంలో ఎవరైనా హెల్ప్ చేశారా? ఎవరు చేయలేదు సార్. మాకు అయ్యే బాధలు వచ్చినాయి కాబట్టి ఇవాళ మేము మాట్లాడగలుగుతున్నాం. ఇప్పుడు ఎవరన్నా మాకు సహకరిస్తారని చూస్తున్నాం మేము. ఏం లేవు సార్, ఇప్పుడన్నా మాకు ఎవరన్నా సహకరిస్తే వాళ్ళకు ధన్యవాదాలు. చూశారు కదా సైదులు వాళ్ళ భార్య మాట్లాడుతుంటే నిజంగా కూడా ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రావద్దని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాం. మనమే కాదు, ఈ కాజీరామారంలో ఉన్నటువంటి ప్రజలంతా మన ఉద్యమకారులు లేడని చెప్పేసి నిన్నటి నుంచి ఇప్పటి వరకు చాలామంది ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ దుఃఖంతో వలపలకు వస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఈ ఉద్యమకారునికి మీ నుండి వచ్చేటువంటి ప్రతి రూపాయ ఆ కుటుంబానికి చెందాలి అని, నిజంగా కూడా ఆ కుటుంబంలో మనం విజువల్స్లో చూస్తున్నట్టుగా ఆ కుటుంబానికి ఇల్లు లేదు, నిజంగా బాత్రూమ్ లేదు, ఆ కుటుంబం చాలా చిన్నగా అంటే పెట్టెగూడు అంత ఇంటిలో వాళ్ళు 5గురు కుటుంబంలో బతుకుతూ ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే ప్రభుత్వం కూడా, నేను నిజంగా చెప్తా ఉన్నాను సుమన్ టీవీ ద్వారా, ఆ ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లుని వెంటనే శాంక్షన్ చేసి ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా వాళ్ళు వేడుకుంటూ ఉన్నారు. నిజంగా మీకు ఇచ్చేటువంటి ఆ రూపాయి 2 రూపాయలని ఆ కుటుంబానికి చెందాలని మేము ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా ఉన్నది 8096888282. మరొకసారి ఈ నెంబర్ చెప్తా ఉన్నాం 8096888282. ఈ నెంబర్కి మీరు ఆర్థిక సహాయాన్ని అందించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ కెమెరామెన్ అంజీతో మీ శంకర్ కాటేపాక.